కేటీఆరే. దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలివి లేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టు ప్రకారం పనిచేస్తుండు. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవ్యదానం చేసి 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాములు గారు ఇప్పుడు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ జిల్లా నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీనో ఎమ్మెల్యేనో ఉంటాడు. వచ్చి నాకు మా జిల్లా పార్టీ ప్రెసిడెంటో లేకపోతే మా ఎమ్మెల్యే చెప్పింది ఏంటనా లేకపోతే అవతల వాళ్ళు చెప్పింది ఏంటనా. ఈరోజు సమాజంలో ఏం నడుస్తుంది? మొదటి ప్రాధాన్యత మన వాళ్ళకే ఇచ్చుకుంటాం కదా. ఏడొప్పుకోండు, అంబర్పేటలో ఒప్పుకున్నాడు, ఆయన పైన ఒప్పుకోలే. ఒప్పుకుంటే సంతోషం, సన్మానం చేద్దాం. రాహుల్ షాల్వా గీల్వా అంతా నీతోనే కప్పిస్తా. అంటే ఇక నువ్వేమైనా సాయం చేసి పెడితే డెఫినెట్గా ఆలోచన చేస్తుంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగుతున్నాను. కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తే నువ్వే వేరే దగ్గర తెచ్చుకుంటాను కదా, మాతో అవసరం ఏముంది అంటాడు. నువ్వు కిషన్ రెడ్డి గారికి తప్పించుకోనికే దారి ఎత్తుకుతున్నట్టుంది రాహుల్. పెట్రోల్ తెచ్చుకోనికి ఎత్తినట్లేదు. అందుకే ఈరోజు మొదటి దాని కింద దీనికి వచ్చిన మొదలది మళ్ళీ చెప్తే ఇవాళ అవి మిక్స్ చేయకండి. ఇవాళ ఓన్లీ మెట్రో గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి. మెట్రో రిలేటెడ్ వాటికే సమాధానం చెప్తా. మీరు మిగతా అన్ని విషయాలు ఇందులో గందరగోళాన్ని తీయకండి. ఓన్లీ మెట్రో టేక్ ఓవర్ చేయడం, దాని ప్రత్యామ్నాయం ఎత్తుకాలి. ఇప్పుడు లోను ఇవ్వకపోతే మనకు బయట లోన్లు ఇస్తారు, కాకపోతే అది 8.9% తెచ్చుకుంటే మళ్ళీ నష్టం అనేది మొదటికి వస్తుంది. ఇప్పుడు ల్యాబ్స్ ఏం కావు, అడిషనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీ నెత్తి మీద పడుతూనే ఉంటుంది, ఇక పెరుగుతూనే ఉంటుంది. అది ల్యాబ్స్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు జపాన్ నుంచి లోన్ తెచ్చుకొని బ్యాంకులో వేసుకున్నదాన్ని వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు మన పేరు మీద ఆల్రెడీ జపాన్ బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ఐఆర్ఎఫ్సి అకౌంట్లో డిపాజిట్ కూడా చేసుకున్నారు. నౌ దే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. మనకు డిస్బర్స్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మనం చేస్తాం, వాళ్ళు మిడిల్ ఇది చేసినాను వాళ్ళ పర్సంటేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. మాకు టేక్ ఓవర్ చేసుకోవడానికి డెడ్ లైన్ అనేది ఎల్ఎన్టీ నుంచి మాకు ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగిన ఒప్పందం మెట్రోకి ఇచ్చి తీసుకున్నాయని మనం ఇల్లు కొనుక్కున్నాం, కారు ఏదైనా కొనుక్కుంటే ఏదో ఒకటి టైం పెట్టుకుంటాం కదా మనము. ఈరోజు 15th, ఈరోజు మనకు వస్తే ఒక రకం, లేకపోతే రేపటికి పోతే రేపటి నుంచి జరిగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, నష్టాలు, ఆపరేషన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ కంక్లూడ్ కాకుండా పెండింగ్ ఉంటుంది, గాల్లో ఏలాడుతూ ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిటి గురించి మాట్లాడదలుచుకోవాలి. నేను ఓన్లీ పొలిటికల్ రైట్ గురించే మాట్లాడుతున్నా శ్రీనివాస్. I have to see, that is why I am appealing and publicly. That is why I am trying my best to get my money. I don't want to complicate my issue.